వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 National Institute of Ocean Technology under the Ministry of Earth Sciences, Government of India, in the August presence of MLA Garu, in our Chittedu as well as Pamanji campus, we are planting nearly 500 plants. And all our NIOT scientists are actually coming from Chennai all the way to these two campuses to do this plantation campaign. Okay, and we are really thankful to MLA Garu for the arrangements and all the logistics and help that he is going to render for the years to come. Thank you. NIOT తోటి మా యూనివర్సిటీలోని మెరైన్ బయాలజీ విభాగం ఎంఓఈ కుదుర్చుకుంది. ఆ ఎంఓఈలో భాగంగా ఇక్కడ మొదలవబోతున్న పరిశోధన సంస్థలో పరిశోధనకు మేము కూడా భాగస్వాములు అవుతున్నాము. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి చేస్తాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అట్లాగే ఎస్పెషల్లీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాను. అంటే గత 5 సంవత్సరాలు నాకే తెలియదు, కానీ మేము లేవు అధికారంలో. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు మోడీ గారి, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వంగా ఉంది. ఈరోజు NIOT ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని పరిశోధనలు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం. ఇది చిన్న చిత్తగా ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టు మా గూడూరులో, మా చిట్టేడులో, మా పామంజిలో ఈరోజు మనోడు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషించే విషయం. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి. ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టు ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము చెప్పేది ఇప్పుడు చెప్పినా ఒకటే, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా, లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అడుగుతున్నారు. పాప ఈ ప్రాజెక్టే కాదు, ఓటర్ అందరూ కూడా. ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ చిట్టేళ్ళలో ఇటువంటి పెద్ద NIOT సమస్య ఉన్నప్పుడు లోకల్ వాళ్ళు మాకు జాబ్స్ ఇప్పించండి సార్, మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం అది అందరూ తెలుసు. కానీ పాపం యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పనిచేసే నైపుణ్యత ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు ఉద్యోగాలు. అట్లాగే నైపుణ్యత లేకుండా ఉద్యోగాలు ఇవ్వమని మనం కూడా బలవంతం పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. కాబట్టి లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే లోకల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్, మీరు జాయిన్ అయ్యారు నాకు సంతోషం. అంటే ఇంకెవరిని దీంట్లో ఎంటర్ కానివ్వకుండా మీరు గ్రాడ్యుయేట్ చేయాలంటే కష్టమైన పరిస్థితి అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. మంచి పద్ధతి కాదు. మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఖాళీ ఉంటే ఇవ్వండి, అది టాలెంట్ బట్టే. అందుకని మీరు మామూలు ఊరికే ఎమ్మెల్యే రికమెండేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ టాలెంటెడ్ మీకు సరిపోయే పని అయితే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయే పని అయితే వాళ్ళందరినీ తీసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి మా అందరు నాయకులు ఈరోజు వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు. NIOT మీద అంత ప్రేమ. మామూలుగా ఏ ప్రోగ్రామ్కి రారు, మా వాళ్ళందరూ వచ్చారు అంటే అది మా పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదే కోఆర్డినేషన్ ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిశ్రమల కానీ ఇలాంటి NIOT సంబంధించిన కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఆయన కూడా ఫిక్చేజ్గా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందు అంజలో ఉందంటే అది మోడీ గారి ప్రతిభ, మోడీ గారి గొప్పతనం అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఈ NIOT ప్రాజెక్ట్ రావడం అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే మీ ప్రాజెక్టు వల్ల ఎన్డీఏ కూటమి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మీ అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించినట్టు మా ఆడపడుచులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్. ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయండి. అలాగే మా వీసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు, వాళ్ళతో కలిసి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పారు సార్. చాలా సంతోషం. పరిశోధనలో కూడా భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి
చెప్పారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఆయన కూడా ఈ విషయంలో కొద్దిగా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయాలని కూడా మా వైసీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.